కీచుక ఎక్కక దాసి నా మాట విని నీ ఎంత చందాలు చూస్తూ ఉంటే మోహ పరవశుడైపోయాను. ఈయనొక్కసారి నీ చెయ్యి నాకు అందించన్నా. ధర్మాలు చెప్తే నీకు రుచించలేదా? మంచిగా మాట్లాడితే నీకు బుర్రకెక్కలేదా? అందమైన ఆడది అంటే నీకంత అలుసా? ఇంట్లో ఆడవాళ్ళ పని వాళ్ళ పెట్టెల్లాగా చూడాలి, రాజులాగా ఉండేటువంటి వాడు. అటువంటి నువ్వు నన్ను కామిస్తావా? ఇంటి దాసిని నేను కాబట్టి వెళ్ళు. మాలిని, నువ్వు నాకు నచ్చా, నేను నిన్ను నచ్చాను. అందమైన ఆడదాన్ని వదలను. కలరిలోకమున ఈటి చెలువము కలపోగా వలపుల వర్షించటి వలపుల వర్షించటి ఈ కులుకులాడి ఔవదయో వలపుల వర్షించటి కులుకులాడి ఔవదయో చారుదన చారిద గంధరే కవైకరిని ఎంత అద్భుతంగా ప్రకాశవంతంగా వెలిగిపోతున్నావే. ఆహా, నువ్వు నాకు నచ్చావు. ఈ రోజు రాత్రికి నువ్వు నా మందిరానికి రావలసిందే. రాయ్ నీ చేత నాకెవరు లేరనుకుంటున్నావా? అనాథ అనుకుంటున్నావా? ఏ ఊరు భర్తల గంధర్వులు ఉన్నారు నాకు. నా మీద చెయ్యి వేసావా పామును చేతిలో పట్టుకున్నట్టే. ఓరి నీ చాతమా కీచక, అందమైన ఆడపిల్ల చూస్తే ఇలా మాట్లాడతావా నీవు? అదా అన్నాడు. ముందుగా ఆడవాళ్ళ శ్రీరంగ నీతిలో మాట్లాడతారు. చూడు, నాకు లంచం ఇచ్చి నా పొందుగోరే నారీమణులు 1,000,000 మంది ఉన్నారు. వాళ్ళు నీ కాలి కోటికి సాటి రాలని నేను కోరుకున్నాను. ఈ రోజు నా కోరిక తీర్చవలసిందే. మాలిని మాలిని మీద పడ్డాడు. అని వెనక్కి వెళ్ళింది. మాలిని కోపంగా మాట్లాడి కళ్ళు ఎర్రబడితే ఎర్ర తామర పువ్వులాగా ఉంది నీ ముఖం. అబ్బా, నల్ల కలువల సౌగంధ పరిమళాలు నీ శరీరం నుంచి గుమగుమాళించిపోతుంది నాకు ఈ సౌగంధ వాసన. అబ్బా, నీ అందానికి ముగ్ధునయ్యా. నీ పలుకులు కోపంగా ఉన్నా మరింత అందంగా ఉన్నావు. మాలిని 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 నీ మీద పడ్డాడు. రాయకీచక నన్ను ఒట్టకు పతివ్రతను చెన్నటి దూరముగా నుండు. ఒరే కీచక, నన్ను ఒట్టకు పతివ్రతను చెన్నటి దూరముగా నన్ను ఒట్టకు పతివ్రతను చెన్నటి దూరముగా నన్ను ఒట్టకు పతివ్రతను అందని పెను రాగుల పన్యాస
తీసుకుని వెళ్ళి సీతమ్మను లంకలో దాచుకోగలిగాడే కానీ ఏనాడు తాకలేదు. ఆ రావణ బ్రహ్మ కన్నా గొప్పవాడివా నీవు అగో అంటూ ఒక్కసారి ఆ ద్రౌపది మాత నీతి మాటలు చెప్పి బయట చెంగు కప్పుకొని వెళ్ళిపోయింది.